ముధోల్ మండల కేంద్రంలో దాదాపు 200 కోట్ల రూపాయల వ్యయంతో తలపెట్టనున్న ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియలో భాగంగా ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ రెవెన్యూ ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థల విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులతో చర్చించారు. ముధోల్ మండల కేంద్రంలో దాదాపు 200 కోట్ల రూపాయల వ్యయంతో తలపెట్టనున్న ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియలో భాగంగా ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ రెవెన్యూ ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థల విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులతో చర్చించారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్న ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా నియోజకవర్గ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తోందని ఆయన తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు పెరగడంతో పాటు విద్యారంగంలో ముధోల్ నియోజకవర్గం కొత్త దిశగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పేర్కొన్నారు. అధికారులు భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పాయింట్ మనకు ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మాకు 35 ఎకర్స్ మెజర్మెంట్ చేసి యాక్చువల్లీ 27 ఎకరే ఉంది. 8 ఎకరాలు లేట్ పోయింది. అది వెళ్ళాలి కదా మనకు. ఫస్ట్ అలాట్మెంట్ సార్ అనేది ఏంది మేడం, ఫస్ట్ దీనికి 35 ఎకరాల అలాట్మెంట్ ఉండే, అది కాస్త కంపౌండ్ వల్ల 27 ఎకరాలు అయింది. 28 ఎకరాలు అంటే ఇంకేడు ఎకరాలు ఎటున్నాయని 7 ఎకరాలు కలిసి ఇచ్చేది మాకు అవసరం లేదు. మనకి ఇప్పుడు ఈ ఇచ్చిన బౌండరీస్ మన అధీనంలోనే ఉన్నాయి, బట్ ఎక్స్ట్రా ల్యాండ్ బయట ఉంది, అది తీసేసుకుంటే ఈ బిల్డింగ్ ఇది మేడం, ఇది అంతా 28 ఎకరాలు మొత్తం వాళ్ళది మాది కలిపి. ఇంకా 7 ఎకరాలు మిస్సింగ్ అన్న. ఇది 7 ఎకరాలు మిస్సింగ్ అయితే ఇచ్చింది. ఫోటో తీసుకుంటాం. ఇది లేదు మేడం, ఒక కాపీ ఇచ్చేసాను. ఇచ్చేయండి. అర్థమైంది లేదా? ఇప్పుడు 2 acres 17 గుంట ఏమైతుంది మేడం? ప్రీవియస్ గా ఇక్కడ అడ్జసెంట్ గా పట్ట ల్యాండ్స్ ఉండే, కిందన ఇక్కడ సైడ్ పట్ట ల్యాండ్స్ దీనికి మనకు అవసరం లేదు. ఇది 425 సర్వే నెంబర్ లైన్ తీసుకోవాలి. ఇది 425 సర్వే నెంబర్ తీసుకోవాలి. ఇది కనిపిస్తుంది. ఇదైతే విత్ కాంపౌండ్ ఉంది మేడం, ఇది ప్రాబ్లం లేదు. ఇది ఈజీగా ఇవ్వచ్చు. ఈ కాంపౌండ్ స్టార్ట్ చేయరాదా? అంటే ఒకటి మేడం, ఇప్పుడు ఏంటంటే మేము లేఅవుట్ చేయాలంటే ఏంటంటే ఈ గ్రౌండ్ లో కూడా కన్స్ట్రక్షన్ వస్తుంది. ఈ గ్రౌండ్ అనేది గ్రౌండ్ గా వదిలిపెడితే ఏంటంటే వీళ్ళకి ఇద్దరికి పనికి వస్తుంది గ్రౌండ్. ఆ గ్రౌండ్ వదిలేస్తే ఏంటంటే ఆ ఇక్కడ చేసే కన్స్ట్రక్షన్ ఇండ్లు వస్తాయి. సరే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇది చేయొచ్చు, కానీ ఆ లోపు ఈ వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు. టైం ఉంది మేడం, 15 days పడుతుంది క్లీన్ చేయాలండి. అప్పుడు దాకా మీరు సర్వే చేసుకుంటే సర్వే చేసి చేసేస్తే లేఅవుట్. ఇప్పుడు ఈ 1 ఎకరం 16 గుంటలు ఉంది కదా, దీనిలో ఏం కన్స్ట్రక్షన్ టేకప్ చేయరాదు, వేస్ట్ ల్యాండ్ అది. అందుకని అది వాళ్ళకే ఉంచేస్తాం. మేడం మనకు 35 ఎకర్ ఉన్నది టోటల్. ఈ కంపౌండ్ వాళ్ళు 27 ఎకర్ ఉంది. 8 ఎకర్స్ ఉంటుంది. 8 ఎకర్స్ తీయాలి. అయితే కలెక్టర్ గారు కూడా సర్వేలు ఇస్తున్నారు. 3-4 ప్రవీణ్ రాలేదా? మేడం ఉంది, ఇది నో ప్రాబ్లం. ఇంకొక 5 ఎకరాలు తీసుకుంటే ఈ కాంపౌండ్ వాళ్ళకు సీదా తీసుకొని దీన్ని కల్పిస్తే ఇట్లా కూడా తీసుకుంటే 425 సర్వే నెంబర్లో వాళ్ళు ఇల్లీగల్ ఎంత అక్వైర్ చేసిండ్రు, వాళ్ళకి సర్టిఫికేట్ ఎంత ఉంది, వాళ్ళ సర్టిఫికేషన్ ఇచ్చేయండి. మనం ఇక్కడ బాటతో తీసుకుంటాం. అర్థమైంది కదా మీకు?
కాంపౌండ్ వాళ్ళు ఏమి మొత్తం కండిషన్ చేసేయండి వాళ్ళని ఏం చేసింది సార్ పిల్లల ఏరియా సార్ ఇక్కడ టాయిలెట్స్ ఉంటాయి సార్ ఈ కామన్ ఏరియా వీళ్ళకి ఇచ్చేసినప్పుడు ఇదే